నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలోని బాపూజీ యూత్ క్లబ్ అధ్యక్షులు పొన్నం సత్యనారాయణ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గత 3 రోజులుగా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ యొక్క పోటీలలో పట్టణానికి చెందిన 8 జట్లు మెరుపు టీం, అంబేద్కర్ క్రికెట్ క్లబ్, మార్కెట్ టీం, నవయుగ టీం, అభ్యుదయ టీం, జేఎంటీ టీం, రెడ్డి టీం, బాపూజీ యూత్ క్లబ్ టీంలు పాల్గొన్నాయి. ఇందులో విజేతగా మెరుపు టీం గెలుపొందగా, రన్నర్స్గా అంబేద్కర్ నగర్ క్రికెట్ క్లబ్ టీం నిలిచింది. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, మాజీ ఎంపీపీ వాసాల రమేష్, సిసి స్టోర్ చైర్మన్ పొన్నం శ్రీనివాస్, వార్డు కౌన్సిలర్లు గున్నాల విజయ, రమేష్, వేముల కవిత, చంద్రశేఖర్, స్వర్గం నర్సయ్య, చిత్తుల సత్యనారాయణ రెడ్డి, సిసి స్టోర్ డైరెక్టర్లు యాస్వాడ రాజకుమార్, దుబ్బాసి కుమార్, మాజీ ఉప సర్పంచ్ ఎర్రం కానుకారెడ్డి, మాజీ వార్డు సభ్యులు చంద్ర పలకల అజయ్ రెడ్డి, సంఘం నాయకులు చింతల శ్రీనివాసరెడ్డి, అడ్వకేట్స్ బండా గోపాల్ రెడ్డి, రాచకొండ ప్రభాకర్ మరియు క్రికెట్ అభిమానులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి పట్టణ ప్రజలకు మరియు ప్రజాప్రతినిధులకు, కరీంనగర్ పట్టణ ప్రజలకు మరియు ప్రజాప్రతినిధులకు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మీరు ఆనందంతో వెరివిల్లాలని, అష్ట ఐశ్వర్యాలు కలగాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలు ముగ్గులు వేసేటప్పుడు కలర్స్ ఏవైతుందో వాటికి జాగ్రత్తగా చూసుకోవాలను. పిల్లలు ఏదైతే గాలిపటాలు ఎగిరేస్తారో వాటికి దారం మాంజాతో ఉంటుంది కాబట్టి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు గమనిస్తూ ఆ గాలిపటాలు ఎగిరేసే దగ్గర మీరు వాళ్ళని చూస్తూ ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి ప్రజలందరికీ నా యొక్క భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. క్రికెట్ లో మాయా జరుగుతున్నట్టు ఎప్పుడైనా కూడా ఆ మాయాజాలు జరిగింది ఇక్కడ వాస్తవంగా. ఒక దశలో గెలుపుకుంటే 2 బాలలోనే ఒక ఓవర్ దగ్గర గేమ్ కథం అయిపోయింది. అంటే మెదడు కూడా కొంచెం పదం ఉంటుంది. దీనివల్ల మనిషికి జిజ్ఞాస పెరుగుతుంది అన్నమాట, క్యూరియాసిటీ పెరుగుతుంది. దానివల్ల అందరూ కూడా ఇటువంటి ఆసక్తితోటి ముందుకు పోయే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, అంతా 81లోనే ఇలాంటి ఆటలను ప్రోత్సహించాము. మేము యూత్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. కొత్తపల్లిలో ఇన్ని టీమ్స్ ఉన్నాయి, ఇంకా టీమ్స్ ఇంకా ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ రన్నర్స్, విన్నర్స్ అందరికి కూడా శుభాకాంక్షలు. కేవలం ఇది కాంపిటేటివ్ స్పిరిట్ మాత్రమే. ఈ పెద్దలు చాలామంది ఉన్నారు. ఇలాంటి ఈ స్పోర్టివ్గా తీసుకోవాలి, యునైటెడ్గా ఉండాలి, ఐకమత్యాన్ని పెంపొందించడం, మంచి శారీరకంగా యాక్టివ్గా ఉంటాం. స్పోర్ట్స్ తోటి ఫ్రెండ్షిప్ బాగా ఏర్పడుతుంటుంది. దానికి ఈ ప్రోగ్రాంలో ఇంట్రెస్ట్గా ఏర్పాటు చేసిన మా మిత్రుడు సత్యం కొడుకు సాత్విక్ అభినందనలు. ఇంత చక్కని వాతావరణంలో 3 రోజుల నుంచి క్రికెట్ పోటీలు నిర్వహించిన బాపూజీ యూత్ క్లబ్ కమిటీ వారికి మరియు క్రీడా పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులందరికీ మరియు పాత్రికా మిత్రులందరికీ సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆటల్లో గెలుపోవటం సహజము, ఓటమి తర్వాతనే విజయం వస్తుంది కాబట్టి ఓడిపోయిన వాళ్ళు బాధపడద్దు, గెలిచిన వాళ్ళు సంతోషించద్దు. స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ అందరికీ నాదొక చిరకాల వాంఛ, మా నాయకుల సమక్షంలో మిమ్మల్ని అందరినీ కొత్తపల్లి క్రీడాకారులందరినీ ఒక తోటి క్రీడాకారుడుగా కోరుకుంటున్నా. నా ఈ కోరిక మీరు తీస్తారని చెప్పి దయచేసి మనసా వాచ మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మన కొత్తపల్లిలో గతం నుంచి ఎన్నోసార్లు ఈ 8 టీంలు 10 టీంలు ఆడుతున్నాం. మనందరు కలిసి, మీ అందరు కలిసి ఒక్క జట్టుగా ఏర్పడి కరీంనగర్లో కప్పు సాధించాలని చెప్పి మా కొత్తపల్లి వాసుల కోరిక. నువ్వు నేను అని కాకుండా ఆటలో నైపుణ్యం ఉన్న వాళ్ళను మీరే సెలెక్ట్ చేసుకొని, టెన్నిస్ పోటీలు చాలా అవుతున్నాయి. మొన్న కూడా మన టెన్నిస్ పోటీలు కరీంనగర్లో అయినాయి, మీరు పాల్గొన్నారు. కానీ నా టీం అని కాదు, వద్దు, కొత్తపల్లి టీం, మన కొత్తపల్లి పట్టణం సంబంధించిన టీం అని చెప్పి కరీంనగర్ కూడా మీరు జెండా ఎగరేసే ప్రయత్నం చేయాలని చెప్పి, దానికి ఏ అవసరం ఉన్నా మేమందరము సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన బాపూజీ యూత్ క్లబ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. బాపూజీ యూత్ క్లబ్ ప్రెసిడెంట్ పొన్నం సత్యమన్న నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ టోర్నమెంట్కి రావడం జరిగింది. ఈ యొక్క ఆటలు అనేటివి ఈ టోర్నమెంట్లో జరిగినటువంటి మెరుపు టీము గెలవడం జరిగింది. మెరుపు టీంకి అభినందనలు తెలుపుతూ, అదేవిధంగా ఏసీసీ టీంకి క్రీడాభినందనలు తెలపడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క ఆటలు అనేటివి
స్ఫూర్తిదాయకంగా ఉండాలి అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కొత్తపల్లిలో నేను పూర్ణం సత్యమన్న కానీ మన వాసవ రమేష్ అన్న కానీ మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు అన్న కానీ పోవడం జరిగింది. ఏవైనా ఆటలు ఆడుకునేందుకు వీలుగా ఏవైనా గ్రౌండ్స్ను ఏర్పాటు చేసి, అంటే ఇక్కడ ఎడ్యుకేషన్కు ఏ విధమైన ప్రియారిటీ ఇస్తున్నామో అదేవిధంగా సమానంగా క్రీడలకు కూడా సమానంగా అంటే ఆ ప్రియారిటీ ఇవ్వాలని కోరడం కూడా జరిగింది. మా ప్రభుత్వం తరఫున ఈ ప్రజాప్రభుత్వంలో ఈ ఆటలకు క్రీడాకారులకు కావాల్సినటువంటి ప్రోత్సాహకాన్ని తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేము అందిస్తాము. కాబట్టి ఇట్లాంటి ఆటలు అంటే ఏవైతే ఉన్నాయో టోర్నమెంట్స్ కావచ్చు, వేరే టెన్నిస్ కావచ్చు, ఏ ఆటలైనా కూడా వాటన్నిటిని కూడా ఈ యొక్క కరీంనగర్ జిల్లాకి కొత్తపల్లి ఒక ఆదర్శవంతంగా ఉండాలని మన పొన్నం సత్యమన్ను కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సంక్రాంతి పండుగను పర్వదినాన్ని పురస్కరించుకొని 3 రోజులుగా 13, 14, 15 రోజులలో కొత్తపల్లి పట్టణానికి సంబంధించిన క్రికెట్ టోర్నమెంట్ బాపూజీ యూత్ క్లబ్ ఆధ్వర్యం నిర్వహించడం జరిగినది. ఈ టోర్నమెంట్లో 8 టీములు పాల్గొని మరి ఈరోజు ఫైనల్ మెరుపు టీము అంబేద్కర్ టీం వర్సెస్ జరిగినది. దీంట్లో మెరుపు టీము విజయం సాధించి 2వ స్థానంలో అంబేద్కర్ టీం 2వ స్థానానికి వచ్చినది. వీరికి కప్పుతో పాటు ప్రైజ్ మనీ 5,000 రూపాయలు, అదేవిధంగా సెకండ్ ప్రైజ్ కప్పుతో పాటు 3,000 రూపాయలు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వడం జరిగింది. ఈ పోటీలను పెట్టడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి వీళ్ళు జిల్లా రాష్ట్ర స్థాయిలో ఆడటానికి దోహదపడతాయనే ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా లైబ్రరీ చైర్మన్ పెద్దలు సత్తు మల్లేశన్న గారికి, మాజీ ఎంపీపీ వాసాల రమేష్ గారికి, మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు గారికి, మా కౌన్సిలర్కు మా రాచకొండ ప్రభాకర్కు, కనకారెడ్డి, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ గారికి, డైరెక్టర్లకు, మిగతా మా బాపూజీ యూత్ క్లబ్ సభ్యులందరికీ కూడా ఈ 3 రోజులు కష్టపడి నిర్వహించినటువంటి మా సభ్యులందరికీ కూడా పాల్గొన్న క్రీడాకారులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. హ్యాపీ సంక్రాంతి. జీకే న్యూస్ ప్రేక్షక మహాశయులకు మరి కొత్తపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పర్వదినము అందరి లోపల వారి జీవితాల్లో క్రాంతిని తీసుకురావాలని, కొత్తదనంతో ఆనందమయ జీవితం గడపాలని, ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి ఆరోగ్యాలతోటి నివసించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ కూడా కొత్తపల్లి పట్టణ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.